శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, కర్కాటక రాశిలో శుక్రుడు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో కుజుడు, మీన రాశిలో శనీశ్వరుడు, కుంభరాశిలో రాహువు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, ఆరింట గురువు. భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడి ఇప్పటికే విడివిడిగా ఉన్నవారు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలన్న ఆలోచనలు, పెద్దవాళ్ల నిర్ణయాలతో ముడిపడి ఉండవచ్చు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. శత్రువుల ద్వారా కొన్ని కీలకమైనటువంటి విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. అంటే వాళ్ళు చేసే చర్యలు కావచ్చు, వాళ్ళు వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, వాళ్ళ నుంచే మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. అంటే మీ వైపు నుంచి వాళ్ళకి సమాచారం అందిస్తున్నది ఎవరు, వాళ్ళ ఆ విధంగా మారటానికి గల కారణాలు ఏమిటి, అంటే మీకు తెలియనటువంటి కొన్ని అంశాలు వాళ్ళని చూసి, వాళ్ళ పరిస్థితులను చూసి మీరు అంచనా వేసుకొని కాస్తంత ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. క్రితం దాచి ఉంచిన ధనం రెట్టింపయ్యి మీకు లభించడం మానసిక సంతోషానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఫుడ్ వ్యాపారస్తులకు, వీటికి సంబంధించినటువంటి వ్యాపారస్తుల వారందరికీ కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. కాస్తంత రేట్లు పెరిగి హడావుడి జరిగినప్పటికీ కూడా మీకు ప్రధానంగా వచ్చిన నష్టం ఏమీ ఉండదు. కొద్దిగా లాభాలనే, ఆదాయాన్నే పొందగలుగుతారు. ఆరోగ్య విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. నిరాశ, నిస్పృహతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాల్సినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే ఇంప్లిమెంట్ చేసి తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కొన్ని అంశాలు నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఆన్లైన్ కోర్సులు, క్లాసులు ఏర్పాటు చేసుకోవాలి. ఏదో ఒక విధంగా మనం పురోగతిని సాధించాలి. కొన్ని అంశాలలో మనం వెనకబడ్డాము అన్న అభిప్రాయమే ఎక్కువగా ఉంటుంది. తీసుకున్న నిర్ణయం మంచో చెడో అని ఆలోచించవలసిన అవసరం లేదు. చదువు, విజ్ఞానము ఏ సమయానికి ఎప్పుడు అవసరపడతాయో ఎవరికి తెలియదు. నేర్చుకోవడంలో తప్పు లేదు. నేర్చుకునే వారిని మనం కూడా ప్రోత్సహించాలి. సంగీత సాధనాల పట్ల, ఇన్స్ట్రుమెంట్స్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు మహావిష్ణువు స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి. స్వామివారి దేవాలయంలో గంధముతో అర్చన, కుంకుమతో అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. కార్యానుకూలత ఎక్కువగా లేనప్పుడు శ్రీ నారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పాశుపత హోమం అయినా లేదా చండీ యాగమైనా ప్రధానంగా వ్యక్తిగత జాతకం చూసుకొని ఆ తర్వాత మాత్రమే మనం నిర్ణయం తీసుకొని నిర్వహించవలసి ఉంటుంది. అక్కడ ఏదో జరుగుతోంది కదా అని వెళ్ళిపోయి టికెట్ కొనుక్కొని దైవ దర్శనం చేసుకున్న విధంగా మాత్రం హోమాలు చేసుకోకూడదు. ఇది గ్రహించి మెలగండి. సర్జరీ అవసరమైతే అది ఆ డాక్టర్ గారు చెప్తే 2-3 ఒపీనియన్స్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే సర్జరీ చేసుకోవాలి. మన ఇష్టానుసారం వెళ్ళిపోయి మనం చేసుకోకూడదు. ఇది గ్రహించి మెలగండి. ఈ యొక్క హోమాలు అనేవి పైగా చండీ యాగం కావచ్చు, చండీ హోమం కావచ్చు, ఏదైనా పాశుపత హోమాలు కావచ్చు. ఎక్సెప్షన్ ఫర్ లక్ష్మీ హోమం, అంటే ధనం అందరికీ అవసరం కాబట్టి
ఆవిడది మాత్రం మనం చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. మిగతావి మాత్రము ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళని సంప్రదించి అవసరం అయితేనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో రవి, బుధుడు, కేతువు, పంచమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రాహువు. స్త్రీమూర్తులతో కాస్తంత విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరనే మాట వాళ్ళు ధిక్కరించవచ్చు, కాదనవచ్చు. వాళ్ళ ద్వారా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం కాస్తంత సంయమనంతో, కాస్తంత ఓపికతో వ్యవహరించండి. అక్కర్లేనటువంటి నిర్ణయాలు, అక్కర్లేనటువంటి మాటలను, పదజాలాలను ఎట్టి పరిస్థితిలో ప్రయోగించొద్దు. మీరు భంగపడవద్దు. దూర ప్రయాణాలు బాగుంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి, కలిసొస్తాయి. గురువుల ఆశీర్వచనాన్ని పొందగలుగుతారు. వాళ్ళు చూపించినటువంటి మార్గంలో మీరు పయనించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో 1-4 సార్లు ఆలోచించుకొని కానీ ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. కాస్తంత మనకు బాలేదు, విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాము, పై అధికారులను సంప్రదించగలుగుతారు. కాస్తంత ఫ్రెండ్షిప్ కావచ్చు, గుడ్ విల్ కావచ్చు, ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి సౌలభ్యాలను, సర్దుబాట్లను చేసుకోగలుగుతారు. మీరు సెలవు అడగంగానే వాళ్ళు ఇవ్వటము, కాస్తంత మీరు రిఫ్రెష్ అవ్వడము, మళ్ళీ వెళ్ళి పనిచేసుకోవడము, ఈ రకమైనటువంటి మంచి మార్పుని పొందగలుగుతారు. కొత్త ప్రాజెక్ట్స్ కోసం ట్రై చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ డెకరేషన్ మేనేజ్మెంట్ వారికి కాలం కలిసి వస్తుంది. కాస్తంత ఏర్పాట్లలో, మీరు చేసే పనులలో మాత్రం అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీ శక్తి మేరకు కాస్తంత ఆలోచించి పనులను చెయ్యండి. తద్వారా మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు. నష్టం ఏదైతే కనిపిస్తోందో అది అంతగా మీకు వర్తించకపోవచ్చు. యథార్థంగా అంత నష్టాన్ని మీరు మోయనవసరం లేకపోవచ్చు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో చంద్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. రాబోయే పౌర్ణమి రోజు తర్వాత సర్పసూక్తి సహిత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించి దాన ధర్మాది కార్యక్రమాలను విధి విధానంగా జరిపించగలరు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచారము, తృతీయ స్థానంలో రవి, బుధుడు, కేతుగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారము, దశమ స్థానంలో శనిశ్చర గ్రహ సంచారము, భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము. కొన్ని కీలకమైనటువంటి అంశాలలో, ఏర్పాట్లలో మీదే ప్రధాన పాత్రగా మారుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడగలుగుతారు. మీ చేతుల మీదుగా, మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలను ఘనంగా విజయపదంలో నడిపించగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. రాజకీయాల్లో ఉన్న వారికి పలుకుబడి మరింతగా పెరుగుతుంది. నూతన వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రయత్నాలు చేసేవారికి కాస్తంత ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి మనుషులు, ఊహించినటువంటి పరిణామాలు స్వల్పంగా చోటు చేసుకోవడం వలన మానసికంగాను, శారీరకంగాను కాస్తంత అలజడి కలిగినటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కింది స్థాయి పరిచారకులు, ఉద్యోగస్తులు మీకు అండదండగా నిలబడగలుగుతారు. మీకు వాళ్ళు చేయగలిగినటువంటి సహాయ సహకారాలను పరిపూర్ణంగా అందించడము మీ మానసిక సంతోషానికి, మీ ఎదుగుదలకి కారణమవుతుంది. వాళ్ళ రుణం కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి అభిమానం కావచ్చు, అప్పటికప్పుడే ఏదో ఒక బోనస్ లేదా గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ఇచ్చివేయాలన్న ఆలోచనలు కూడా కలిసి వస్తాయి, నెరవేరుతాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు.
గురువుల ద్వారా ఉపదేశం పొందాలన్న ఆలోచనలు నెరవేరుతాయి, కార్యరూపం దాలుస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. శనివారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. తద్వారా మేలు కలిగించే అంశాలు, మేలు కలిగించే స్నేహాలు తారసపడతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము, ద్వితీయంలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము, తృతీయంలో కుజగ్రహ సంచారము, వ్యయస్థానంలో గురుగ్రహ సంచారము, భాగ్యస్థానంలో శనీశ్వర గ్రహ సంచారము, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము. వ్యాపార రీత్యా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఉపాధి రీత్యా మంచి అవకాశాలను, ఆర్డర్లను అందుకోగలుగుతారు. ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారికి, టెంపరరీ ఉద్యోగాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజే మంచి పనిని దక్కించుకోగలుగుతారు. క్లయింట్ బేస్డ్ క్రమేణా పెరిగే అవకాశం గోచరిస్తున్నది. దూర ప్రయాణాలలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. స్నేహితుల ద్వారా, బంధు బృందం ద్వారా కొన్ని విషయాలను గ్రహించి కాస్తంత మనస్తాపానికి గురే అవకాశం ఉంటుంది. వెనువెంటనే ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి వీర పోరాటం చేయాలనుకుంటారు. ఈ వారం స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి శుభవార్తలను వినగలుగుతారు. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో బంధువులకు, స్నేహితులకు, సంతానానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయాలని మీరు బలవంతంగా వాళ్ళ చేత చేయించి వాళ్ళకి ప్రయోజనాలను దక్కించే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి, మీ ప్రయత్నాలు ఉంటాయి. కార్యజయాన్ని కలిగి ఉంటారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని చదువులను చదవాలి, కొన్ని విషయాలను నేర్చుకోవాలి అన్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంగీతం, నాట్యం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఇప్పటికే ఇన్స్ట్రుమెంట్స్, సంగీతం, నాట్యం నేర్చుకున్న వారికి సభ సమావేశ ఏర్పాట్లు, ఈ కార్యక్రమాలను చేసుకోగలుగుతారు. ఇన్విటేషన్స్ ను పొందగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకొని శివాలయంలో 21 ఓం నమ శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో మట్టి ప్రమిదలో దీపారాధన చేసి స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉంచండి. ఈ మట్టి ప్రమిద మీరు కొనుక్కున్నదై ఉండాలి. ఆ యొక్క దేవాలయంలో దొరికినటువంటి ప్రమిదలతో మాత్రం చేయకూడదు. ఇది గ్రహించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము, ద్వితీయంలో కుజగ్రహ సంచారము, వ్యయస్థానంలో శుక్రగ్రహ సంచారము, లాభస్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారము. తండ్రి గారితో మాట్లాడేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించండి, జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరమైనటువంటి గొడవలు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఇతరితర అంశాల రీత్యా పొరపాట్లు దొర్లే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మన వాళ్ళు మనకి మంచి చెప్తున్నారో చెడు చెప్తున్నారో అర్థం కావడం లేదు. ఏ సంబంధం లేని ఎవరైనా పెద్ద మనిషిని సంప్రదించండి. ఈ విధంగా ఇలా జరుగుతున్నాయని తెలియజేయండి. వాళ్ళు ఇచ్చిన సలహాలు కొన్ని రోజులు పాటించి చూడండి. తద్వారా మంచా చెడా అన్న విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు.
మనం వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేనప్పుడు కొంతకాలం వేరే వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాలను పాటించవలసి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇంట్లో వాళ్ళతోటి సతమతం అవుతున్నాము, ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ప్రయత్నం చేసినా కలిసి రావటం లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆయా ఫీల్డ్లో నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వాటిల్లో పాల్గొనాలన్న ఉత్సాహాన్ని, సంకల్పాన్ని కలిగి ఉంటారు. గురువుల ప్రసంగాల ద్వారా ఎంతగానో మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. కొన్ని కార్యక్రమాలలో దైవ బలంతో కొన్ని విజయాలను పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఒడిదొడుకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కాస్తంత మాట పట్టింపులకు వెళ్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షణీయంగా ఉండాలన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మంచి ప్రయత్నాలను గావిస్తారు. బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, కాస్మెటిక్స్ వ్యాపారాలు చేసేవారికి, దైవ సంబంధమైనటువంటి వస్తువులను, ప్రోడక్ట్స్ను అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి జనాకర్షణని కలిగి ఉంటారు. ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. ప్రత్యేకంగా వస్త్ర వ్యాపారస్తులకు బయట ఉన్నటువంటి రీత్యా మార్పులు మీకు అనుకూలంగా మారతాయి. మంచి ప్రయోజనాలను, మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో దైవికం గుగ్గిలం పొడితో ధూపం వేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో కుజగ్రహ సంచారము, వ్యయస్థానంలో రవి, బుధుడు, కేతుగ్రహ సంచారము, లాభస్థానంలో శుక్రగ్రహ సంచారము, దశమ స్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, 6వ రాహుగ్రహ సంచారము. నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరతాయి. స్నేహితుల సహాయాన్ని, పెద్ద మనుషుల సహాయాన్ని ఆశిస్తారు. సరైన సమయానికి వాళ్ళ అండగా నిలబడి మీ ద్వారా పనులు చేయడము, కార్యానుకూలత ఏర్పడటము, అందులో మంచి లాభాలను మీరు పొందగలుగుతారు. కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అంశాలలో కాస్తంత ఆటంకాలు ఏర్పడటము, నిరాశ ఎదురవటము, ధనం వృధాగా ఖర్చు అవటమే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన వస్తువులు, వస్త్రాభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను వాళ్ళకే బాధ్యతగా వదిలేస్తారు. ఏ నిర్ణయమైనా కానీ మంచి నిర్ణయం అనిపిస్తే మీరు తీసుకోండి, దానికి నా ఆమోద ముద్ర ఉంటుంది అన్న విధంగా మీ ప్రవర్తనలో, ఆలోచనలో మార్పులు ఏర్పడతాయి. క్యాటరింగ్, ఫుడ్ బిజినెస్ చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కింది స్థాయి పరిచారకులు, సహకరించేవారు, సహాయం అందించేవారు సరైన సమయానికి మీకు అండగా నిలబడతారు. కాస్తంత మాట పట్టింపులకు మాత్రం మీరు వెళ్ళవద్దు. ఎందుకంటే ఈ రాశిలో కుజగ్రహ సంచారము ఎంత మిత్రుడైనప్పటికీ వాళ్ళో మీరో నోరు జారడము, అది చిలికి గాలివానగా మారటము, అక్కర్లేనటువంటి గొడవలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన అంశాలలో కొంతమంది ఇచ్చినటువంటి సలహాల వలన మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త అవసరం. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రితం దాచి ఉంచిన ధనాన్ని తెచ్చుకొని ఖర్చు చేయాలన్న విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలకే ఈ ధనాన్ని వినియోగించడం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో కొంతమంది ఒపీనియన్స్ మీకు తెలియక కాస్తంత ఇబ్బంది పడ్డప్పటికీ ఈ సమయంలో మాత్రం వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు, తద్వారా వచ్చే కష్ట నష్టాలు, మంచి చెడుల గురించి మీరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. ప్రత్యేకంగా ఇంట్లో పెద్దవారిని నొప్పించకుండా కొన్ని నిర్ణయాలు చేయాలన్న ఆలోచనలు
నెరవేరుతాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. సంతాన సంబంధమైన దోషాలు ఏర్పడి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానాన్ని ఆచరించండి. ఏదైనా క్షేత్రంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యయ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రవి బుధుడు కేతువు, దశమ స్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో గురువు, 6వ శని, పంచమ స్థానంలో రాహువు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. సంగీతము, నాట్యము, ఇన్స్ట్రుమెంట్స్ కు సంబంధించి నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఆల్రెడీ నేర్చుకున్న వారికి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయగలిగే మంచి సదవకాశాలను పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతలను, జన ఆకర్షణని కలిగి ఉంటారు. సన్మాన సత్కారాలను కూడా పొందగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఎప్పుడో మన దగ్గర పనిచేసి మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు లేదా పాత స్నేహితుల ద్వారా కాస్తంత చికాకు పడే అంశాలే ఎదురవుతాయి. వీళ్ళు మన శ్రేయస్సు కోరనంత మాత్రాన మనకొచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ మన విషయాలు, మన రహస్యాలు తెలుసుకొని వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర చెప్పడము, మనల్ని అపహాస్యం చేయాలన్న ప్రయత్నాలు చాలా అంటే చాలా కోపానికి, ద్వేషానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు, టెంపరరీ ఉద్యోగాల్లో ఉన్నవారికి కాలం సహకరించి ఉద్యోగరీత్యా మంచి స్టెబిలిటీని పొందగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యారీత్యా మీరు చేసే నూతన ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతాయి. కొంతమంది ద్వారా వాళ్ళు నిరాశపరచడము, మీరు వెనుదిరగడము, ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలను పాటించగలిగితే తద్వారా మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు మహావిష్ణు స్తోత్ర పారాయణ విశేషంగా చేయండి. అవకాశం ఉన్నవారు శుక్రవారము, శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో హరిచందనంతో, తులసి మాలతో స్వామివారిని పూజించండి. లేదా ఇంట్లో పటం ముందరైనా కూడాను ఈ గంధాన్ని చిన్న ప్లేట్లో ఉంచి అర్చనగా స్వామివారికి సమర్పించండి. ఆ బొట్టుని మీరు ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో కుజుడు, దశమ స్థానంలో రవి బుధుడు కేతువు, భాగ్యస్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శనీశ్వరుడు, చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము. కొన్ని నిర్ణయాలు, ప్రత్యేకంగా ఇంటికి సంబంధించినటువంటి నిర్ణయాలు మీరు మాత్రం డైరెక్ట్గా తీసుకోవద్దు. ఇంట్లో వాళ్ళని సంప్రదించండి. ఒక 70% వాళ్ళకి బరువిచ్చి, వాళ్ళకి బాధ్యత ఇచ్చి, వాళ్ళ చేతుల్లోనే ఇదంతా కూడా పెట్టండి. మీరు కేవలం ఆమోద ముద్ర వేయడము, వాళ్ళు బాగుంటుందంటే బాగుందని, వాళ్ళు బాలేదంటే బాలేదని కొంతకాలం ఈ విధంగా చేసుకోగలిగితే ఏవైతే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అందులో మీ ద్వారా నష్టపోయేది ఏదైతే ఉందో అది ఏర్పడకుండా ఉంటుంది. ఇది చాలా తెలివితో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అండి. ఇప్పుడు పట్టింపులకి, పౌరుషాలకి మనమే కదా యజమాని, మనమే తీసుకోవాలి అని ఆలోచనలు మాత్రం వద్దు. అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, పెళ్లి కాకముందర అమ్మాయిలైనా కూడా కావచ్చు, ఏదైనా విషయం ఉంది పెద్దవాళ్ళకి ఇచ్చేసేయండి. అది వాళ్ళ నిర్ణయం తీసుకోమనండి. మీరు తలూపండి అంతవరకే. ఏదైతే నష్టం పరిణమించబోతోందో అది మీ ఖాతాలో మాత్రం వేసుకోవద్దు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఇనుము వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త బ్రాంచెస్ ని ఓపెన్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు.
ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో కాస్తంత ఆటంకాలు ఎదురే అవకాశం ఉంటుంది. శుభవార్తలను మాత్రం వినగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. పిల్లల పేరు మీద సువర్ణ ఆభరణాలు, కొద్దిపాటి ధనాన్ని దాచాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. గట్టి ప్రయత్నం చేయగలిగితే ఈ యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. ఇది గ్రహించి మెలగండి. మీ దగ్గర ధనం ఉన్నట్లయితే అది ఉండనివ్వనండి. 10 మందికి చెప్పి ఎలా పెట్టుబడి పెట్టాలి అని మాత్రం ఉచిత సలహాలను అడగద్దు. ఎవరైనా ఒక్కళ్ళని మీరు మనస్ఫూర్తిగా నమ్మి వాళ్ళు మంచి సలహా ఇస్తారనుకున్న వాళ్ళని మాత్రం సంప్రదించండి. ఆ విధంగా ఫాలో అవ్వండి. 10 మంది ఇచ్చే సలహాలను మాత్రం పాటించే ప్రయత్నం చేయొద్దు. తద్వారా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. మంచి పురోగతిని కూడా సాధించగలుగుతారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన నెరవేరుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు విష్ణు స్తోత్ర పారాయణ చెయ్యండి. స్వామివారికి ఆరవళి కుంకుమతో, సిద్ధగంధంతో అర్చన జరిపించండి. ఆ కుంకుమ బొట్టుని, గంధాన్ని నుదుటన ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనీశ్వరుడు, సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో రవి, బుధుడు, కేతువు, దశమ స్థానంలో కుజుడు. చేపట్టిన నూతన కార్యక్రమాలలో విజయాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని పొందగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మీరు నిలబడి సహాయం చేయడము లేదా విరాళాలు ఇవ్వాలన్న ఆలోచనలు నెరవేరతాయి. కార్యానుకూలత పొందగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీ పేరు ప్రతిష్టలను పెంచే విధంగా మీ యొక్క సహచరులు, ఇంట్లో ఉన్నవారు కృషి చేయడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. మెడికల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న వారికి, ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులను పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని కారణాల నిమిత్తం కొంతకాలము సెలవులు పెట్టుకొని రెస్ట్ తీసుకునే పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలలో మాత్రం అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరాదు. దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు తరచూ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరికో ఒంట్లో బాలేకపోవడము, వాళ్ళని పలకరించడము, ఈ విధమైనటువంటి ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. వ్యవసాయదారులకు, వ్యవసాయ సంబంధిత వ్యాపారస్తుల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రపారాయణ చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం జరిపించుకోగలరు. ఆరోగ్యరీత్యా ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా ఏర్పడినట్లయితే సౌరపాశుపత హోమాన్ని జరిపించుకోండి. చేతికి సౌరపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు, 6వ గురువు, తృతీయ స్థానంలో శుక్రుడు, ద్వితీయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, భాగ్యస్థానంలో కుజుడు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు, వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులను దక్కించుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా విలువైన శుభ సమాచారాన్ని పొందగలుగుతారు. బహుమతులను పొందగలుగుతారు. విదేశాలలో ఉన్న మీ వారి వలన కొన్ని ప్రయోజనాలను మీరిక్కడ దక్కించుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహించి మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు,
కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. క్యాటరింగ్లు చేసుకునే వారికి కూడా కాలం కలిసి వస్తుంది. కింది స్థాయి పరిచారకులు, ఉద్యోగస్తులు సరైన సమయానికి రాక కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైనప్పటికీ అన్నీ మీరే చేసుకోగలుగుతారు. కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని తద్వారా పరిస్థితులను చక్కదిద్దుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు, చేతి వృత్తి వ్యాపారస్తుల వారికి, క్యాటరింగ్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. టీ టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్స్, ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్న వారికి మంచి ఆదాయాన్ని, పేరుని పొందగలుగుతారు. ఉద్యోగరీత్యా కొన్ని కీలకమైనటువంటి అంశాలలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేక అవి ఇంప్లిమెంట్ చేయలేక కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోగలిగితే తద్వారా దైవ బలంతో ముందడుగు వేయగలుగుతారు. కార్యజయం కలుగుతుంది. ప్రతిరోజు శని సప్తనామావళి, గణపతి స్తోత్రాన్ని పఠించండి. సరైన సమయానికి తీసుకోవాల్సినటువంటి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి, రుద్ర స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతిరోజు పూజాది క్రతువులు కార్యక్రమాలు చేసుకునేవారు గురువులను సంప్రదించి వాళ్ళ ద్వారా ఏదైనా మంత్రం పొందే ప్రయత్నం చేయగలిగితే తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదు మనకు అటువంటి అవకాశము లేదు, తీరిక లేదు, చేయాలన్న ఉత్సాహం మాత్రం ఉంది అని అనుకున్నవారు ప్రతి సోమవారం రోజున శివాలయ దర్శనాన్ని చేసుకోగలరు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలము, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సప్తమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, అష్టమ స్థానంలో కుజుడు, 6వ శుక్రుడు, పంచమ స్థానంలో గురువు, ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము. ప్రధానంగా ప్రత్యేకంగా వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు లేదా రాహు మహర్దశ, కేతు మహర్దశ నడుస్తున్న వారు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఏ నిర్ణయమైనా, ఏ వ్యవహారమైనా చక్కదిద్దే ముందర, ప్రవేశపెట్టే ముందర 1కి 10 సార్లు ఆలోచించుకొని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చెయ్యండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కానీ ఇందులో పురోగతి కాస్తంత ఆలస్యమయ్యే విధంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్న వారికి, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలలో మంచి ప్రజాదరణ, ఆదాయాన్ని పొందగలుగుతారు. క్యాటరింగ్ వ్యాపారాలలో ఉన్న వారికి, ఈవెంట్ డెకరేషన్, మేనేజ్మెంట్ విభాగాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సంస్థల్లో పనిచేసే వారికి కూడా మంచి పురోగతిని పొందగలుగుతారు. బోనస్లను, ఇంక్రిమెంట్లను పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో కాస్తంత అశ్రద్ధ, నిర్లక్ష్యం కారణం చేత అపశృతులు మీ ద్వారా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. స్నేహితుల పరిచయాలు, అయిన వాళ్ళ పరిచయాలు మరింతగా పెరుగుతాయి. కొంతమంది మీద మంచి అభిప్రాయాన్ని పెంచుకునే దిశలో ఇవి పరిణమిస్తాయి. సంతానానికి సంబంధించిన విషయాలలో మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ చేయటం కానీ లేదా వినటం కానీ చెయ్యండి. తద్వారా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో మంచి మార్పులు అనేవి ఏర్పడతాయి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు.
ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు రంగు బొత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, 6వ రవి, బుధుడు, కేతువు, పంచమ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు, ఈ రాశిలో శనేశ్వర గ్రహ సంచారము, వ్యయ స్థానంలో రాహువు. నూతన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే తీసుకోవాలన్న ఉబలాటాన్ని, ఆతృత, ఆవేశాన్ని, ఒక రకమైనటువంటి ఎనర్జీని కలిగి ఉంటారు. సాధ్యమైనంత వరకు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా తగు జాగ్రత్తలు పాటించండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, దాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారు, పెద్దవాళ్ళను సంప్రదించండి, ఆ ఫీల్డ్లో నిపుణులను సంప్రదించండి. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీరు ముందుకు వెళ్ళండి, లేదా కొంతకాలం ఆగి ఆ తర్వాత మళ్ళీ పునర్ప్రయత్నాలు చెయ్యండి. ఆవేశాలకు లోబడి మాత్రం నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. తగు జాగ్రత్తలు పాటించండి. భార్యాభర్తల మధ్య ఇప్పటికే విభేదాలు ఏర్పడి ఎవరిళ్లల్లో వాళ్ళు ఉన్నవారు పెద్దవాళ్ళను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్లాలన్న ఆలోచనలు, ఆ విధమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఫ్రీలాన్సర్ గా పనిచేసే వారికి, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వారికి కాస్తంత క్లయింట్స్ దొరకడం ఇబ్బందికరమైన వాతావరణంగా అనిపించవచ్చు. కానీ క్రమేణా మీ గుడ్ విల్ పెరగటము, మీ కాస్త ఉత్సాహాన్ని కలిగించే విధంగా పరిస్థితుల్లో మార్పులను చూడగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ముడిపడతాయి, అనుకూల దిశలో ఉంటాయి. ఆహార సంబంధమైనటువంటి నియమాలను ఉల్లంఘించి లేదా కొత్త డైట్లు, ఎక్సర్సైజుల ద్వారా కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షణీయంగా ఉండాలన్న ఆలోచనలు మరింత ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ విషయాలలో నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలను తీసుకోగలిగితే అన్ని విధాల బాగుంటుంది. లేదా చర్మ వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. స్నేహితులను కలుసుకోవడము, ముఖ్యమైన విషయాల గురించి చర్చించడము, భావోద్వేగాలకు గురయ్యే విధంగా కొన్ని సంఘటనలను పంచుకోవడము, ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో చంద్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.